హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య మంచి కంటెంట్ బేస్డ్ స్టోరీస్తో మూవీస్ చేస్తున్న అల్లరి నరేష్ ఇప్పుడు లేటెస్ట్గా చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీనే బచ్చలమల్లి. ప్రమోషన్స్తో మంచి బజ్ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ మూవీ కథ విషయానికి వస్తే కథంతా 1995 టు 2005 మధ్యలో జరుగుతుంది. బచ్చలమల్లి చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండే కుర్రోడు. తండ్రి అంటే తనకి చాలా ఇష్టం. తండ్రి గర్వపడేలా 10th కూడా పాస్ అవుతాడు. కానీ తన తండ్రి తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మళ్ళీ మనసు గాయపడుతుంది. లోకం తెలియని ఆ వయసులో తగిలిన ఆ గాయం చెడు సావాసాలతో బ్యాడ్ హ్యాబిట్స్కు దారితీస్తుంది. చదువు కూడా మానేసి లిక్కర్కు బానిసై రోజు ఊళ్ళో ఏదో ఒక గొడవలో వేలు పెడుతూ మొరటోడిలా తయారై మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటాడు. అదే టైంలో తన లైఫ్లోకి కావేరి ఎంటర్ అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు. కావేరితో లవ్లో పడ్డాక మళ్ళీ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు? తన లవ్ సక్సెస్ అయిందా? తన మూర్ఖత్వం వల్ల మళ్ళీ ఏం కోల్పోయాడు? అసలు ఈ కథకు ఎలాంటి ముగింపు లభించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బచ్చలమల్లిగా సాలిడ్ రోల్ చేసిన అల్లరి నరేష్ ఇంప్రెసివ్ యాక్టింగ్తో తన క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. గమ్యంలోని గాలి సీన్ క్యారెక్టర్లా ఈ క్యారెక్టర్ కూడా ఆడియన్స్కి చాలా డేస్ గుర్తుండిపోతుంది. కావేరీ క్యారెక్టర్లో అమృత అయ్యర్ కూడా బాగుంది. అల్లరి నరేష్ అమృత అయ్యర్ల మధ్య నడిచే లవ్ ట్రాక్తో పాటు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ స్టోరీ కోసం ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్తో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా నేపథ్యానికి బాగా సెట్ అయింది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా సీన్స్ రొటీన్గా అనిపిస్తూ ఆడియన్స్ ఈజీగా ముందే గెస్ చేసేలా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా లేకపోవడం, ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల మనసుల్ని తాకేంత స్ట్రాంగ్గా లేకపోవడం, సినిమా ఎండింగ్ కూడా సాటిస్ఫైయింగ్గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. డైరెక్టర్ సుబ్బు సెలెక్ట్ చేసుకున్న మూల కథ బాగున్నా ఆ కథకి ఇంకొంచెం డెప్త్ని యాడ్ చేసుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేదని నా అభిప్రాయం. అల్లరి నరేష్ యాక్టింగ్ కోసం మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించింది. లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేయడమే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.